వార్తకి సంబంధించి బండి భగీరథ్ ఆ మైనర్ అమ్మాయి మీద కేసు పెట్టడము, ఆ కేసుకి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ, ఆ కాపీలో ఆ మైనర్ అమ్మాయి డీటెయిల్స్ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీ కూడా సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ముఖ్యంగా అక్కడ కూడా పబ్లిష్ అయింది. సో ఇవన్నీ ఇప్పుడు ప్రజల్లో ప్రజాక్షేత్రంలో సర్క్యులేట్ అవుతున్నటువంటి అంశాలు. రాజకీయాలు ఎవరైనా చేస్తూ ఉంటారు. రాజకీయాలకి ఒకరి మీద ఒకరికి కోపతాపాలు ఉండొచ్చు, కానీ రాజకీయాలను పక్కన పెడితే ఇక్కడ మనం బేసిక్గా దృష్టి పెట్టాల్సినటువంటి ఒక సెన్సిటివ్ అంశం ఉంది. అదే విక్టిమ్ యొక్క ప్రైవసీ, బాధితులకు సంబంధించినటువంటి గోప్యత గురించి మనం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేసు చాలా నసిగి చివరికి బండి భగీరథ్ మీద పోక్సో కేసుగా ఫైల్ అయింది. కానీ బండి సంజయ్ దాదాపుగా అతని కొడుకు మీద కేసు బుక్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అది